ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వదనములు. మరి ఎంతో త్వరగా రోజులు గడిచిపోతున్నాయి. అయినను ఆయన యొక్క కృప అనంతమైనది. ఆయన ఎంతో ప్రేమతో అనుదినము తన వాత్సల్యంతో మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. అనుదినము మనల్ని మన ప్రతి పనిలోనూ, ఉద్యోగ జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ మనల్ని నడిపిస్తూ క్షేమంగా ఉంచుతున్నందుకై ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము ఒక చక్కటి వార్త ఏంటంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము అని ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు. తన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అయితే అంతకు ముందుగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ మాట మనము గ్రహించినట్లయితే మనము ధైర్యంగా ఉండగలుగుతాము. ఎవరైనా సరే భయపెట్టే వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండలేరు. ఎవరైనా గట్టిగా మాట్లాడతారు, చాలా కోపంగా మాట్లాడతారు అంటే వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండరు. మరి స్కూల్లో టీచర్లు కూడా, కొంతమంది టీచర్లు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, కోపంగా మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా దండనతో కూడినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది టీచర్లు బాగా కొట్టేవాళ్ళుగా ఉంటారు. అయితే అలాంటి వారి దగ్గర పిల్లలు ఓపెన్ అవ్వరు. అంటే తమ హృదయంలో ఏముందో, తమ మనసులో ఏముందో అది ఓపెన్గా చెప్పలేరు. కాబట్టి అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎవరైనా ప్రేమగా దగ్గరకు తీసి ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ టీచర్ల దగ్గర చక్కగా ఓపెన్ అవుతారు. వాళ్ళ పరిస్థితులు చెప్పుకుంటారు, వాళ్ళ కండిషన్ ఏంటో చెప్పుకుంటారు. ఆ విధంగా అక్కడ ఏమవుతుందంటే వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఆ టీచర్ ఎవరైనా సరే వారికి హెల్ప్ అవుతుంది. కానీ మన జీవితాలలో, అదేవిధంగా మన జీవితాలలో కూడా, ఇంట్లో కూడా కొంతమంది తల్లిదండ్రులు చాలా కోపపడేవారుగా ఉంటారు, కొట్టేవాళ్ళుగా ఉంటారు, ప్రతిదానికి కోపపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా తల్లిదండ్రులతో ఫ్రీగా సమస్తం చెప్పుకోలేరన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో మంచి వాతావరణం ఉండదు, భయంతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలు ఎంతసేపు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. మరి అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసారా? ఆయన చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకే విడువక మీ పట్ల నేను కృప చూపుతున్నాను అని చెప్తున్నాడు. మరి యోహాను తాను ఎంతగానో అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనం ప్రేమిస్తున్నాము. నిజంగా ప్రేమిస్తున్నామా? మరి దేవుడైతే చెప్తున్నాడు, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్తోనూ, పూర్ణ బలంతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని. మరి మనం ప్రేమిస్తున్నామా? ఎందుకు ప్రేమించడం లేదంటే, చాలామందికి భయం ఉంది. ఏమని భయం అంటే, దేవుడు అంటే భయము, దేవుడు మమ్మల్ని శపిస్తాడు అనే భయము, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అనే భయము, దేవుడు మమ్మల్ని నరకానికి పంపిస్తాడని భయము, దేవుడు మేము ఈ పనులు చేయకూడదు, ఆ పనులు చేయకూడదని ఆంక్షలు పడతాడు అని భయము. కానీ అలాంటి దేవుడు మన దేవుడైతే నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన తన మీద ఎందుకు వేసుకుంటాడు? ఆయన మన పక్షంగా ఎందుకు అంతగా శిలువ మరణం పొందుతాడు? ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము తెలుసుకోగలుగుతాము. మనము గమనించినట్లయితే యోహాను భక్తుడు చాలాసార్లు ప్రేమను గురించే, దేవుని ప్రేమను గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉంది. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అన్న విషయం ఎక్కువగా నొక్కి చెప్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. యోహాను చాలా ప్రియమైన శిష్యుడు ప్రభువుకు. ప్రభువైన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకునేవాడు.
ఈ యోహాను. అలాంటి శిష్యుడు తన దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడు కాబట్టే అతడు ఇంతగా మనకు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ పత్రికలో కూడా, మొదటి పత్రికలో కూడా 4వ అధ్యాయంలో అతడు చెప్తున్నటువంటి మాట దేవుని ప్రేమ ఎంత గొప్పది అని. అయితే ఈ ప్రేమ వలన ఏం జరుగుతుంది, మనలో ఏం జరుగుతుందంటే, మనలో ప్రేమ నిండి ఉన్నప్పుడు మనము మన సహోదరులను ప్రేమిస్తాం. మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమించలేకపోతామో అప్పుడు నిజంగా మనలో ప్రేమ ఉండదు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము అది గ్రహించాలి. దేవుడు ప్రేమా స్వరూపి. దేవుని మూలంగా దేవుడు ఎవరైనా సరే ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడే దేవునిని ఎరుగును. అంటే ప్రేమ కలిగిన వారంతా కూడా దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ అనేది అర్థమవుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని రాయబడింది ఇక్కడ. మరి మనము ఎంతగా ఆయన ప్రేమను ఎరిగిన వారంగా ఉన్నట్లయితే అంతగా మనము ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. మాకెందుకు ఇతరులను ప్రేమించాల్సిన అవసరం మాకేముంది అని అనుకుంటే ఇంకా దానికి మనం ఏం చేయలేము. కానీ దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇతరులను కూడా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్పాడు. మనము ఇతరులను ప్రేమించగలిగితేనే దేవుణ్ణి కూడా ప్రేమించగలుగుతాము. ప్రేమలో మనకు చాలా విషయాలు ఉన్నాయి. మరి కొరింథీ పత్రికలో కూడా పౌలు అదే ప్రేమ గురించి ఒక చిన్న అధ్యాయం రాశాడు కదా. అందులో ప్రేమ ఎంత గొప్పదో రాయబడింది. మరి ప్రేమ కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఆ విధంగా జీవించాలంటే దేవునిని ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉంటేనే మనము ఆ ప్రేమను ఇతరులకు రుచి చూపించగలుగుతాము. మరి మిషనరీలు అనేక మంది అనేక ప్రదేశాలకు వచ్చారు. అనేక ఎలాంటి సౌకర్యాలు లేని చోట్లకి వెళ్ళారు వాళ్ళు. మరి మన భారతదేశానికి కూడా వచ్చారు. మరి ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు. ఎక్కడ అసలు నరరూప రాక్షసుల మాదిరి ఉండేటువంటి వాళ్ళు, నరమాంసం తినేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్యకు కూడా వెళ్ళి వాళ్ళు పరిచర్య చేసినటువంటి వారు. మరి ఒడిశా రాష్ట్రంలో మరి ఒక భక్తుడు ఆయనను ఎంతగా భయంకరంగా కాల్చి చంపేశారు మనకు తెలుసు కదా. మరి ఇంత అంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అని తెలిసినా ప్రేమించగలగడమే అందులో మన దేవుని యొక్క ప్రేమలోని గొప్పతనం. మరి ప్రజలను ప్రేమించి వారికి సేవ చేసినటువంటి వారు. మరి మదర్ తెరీసా ఉన్నారు. ఆమె ఎంత భయంకరమైన కుష్టు వ్యాధితో బాధపడే వాళ్ళు, చీము నెత్తురు కారుతున్నటువంటి వాళ్ళ గాయాలను కడిగి వాళ్ళకు సేవ చేసినటువంటి స్త్రీ ఆమె. ఎంత మరణ పడకలో ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళను తీసుకుని వచ్చి వాళ్ళకు సేవ చేసి వాళ్ళను ప్రశాంతంగా చనిపోయేలాగా ఆమె సహాయం చేసినటువంటి స్త్రీ ఆమె. అలాంటి గొప్ప ప్రేమ ఎలా పుడుతుంది అంటే దేవుణ్ణి ఆమె ప్రేమిస్తుంది కనుకనే ఆమె ఆ విధంగా చేయగలిగింది. ఆయన ముందుగానే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపించాడు. అందులో దేవుని యొక్క ప్రేమ ఇమిడి ఉంది. ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదు. కానీ మనము ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగునట్లుగా మనము దేవుణ్ణి ఇతరులకు చూపించగలము. అందుకే మనము దేవునిలాగా ఉండాలి అంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమై ఉండాలి. మనం ఎప్పుడైతే భయంతో ఉంటామో ఆ భయములో ప్రేమ కనిపించదు. కాబట్టి ప్రేమలో ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు. మనము ఫ్రీగా ఉండగలుగుతాము. ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ప్రేమతో మనము ఏదైనా కూడా సాధించగలం. భయము దండనతో కూడినది అని వ్రాయబడి ఉంది. కాబట్టి భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. కాబట్టి మనము దేవుని యందు దేవుడు మనల్ని ఎలాగా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలాగా ఇతరులను ప్రేమించగలగాలి. మరి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపాలని ఒక ఆజ్ఞ ఉంది కదా. ఆ ఆజ్ఞను మనం నెరవేర్చగలగాలి. మనం అలాంటి జీవితం కలిగి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. అయితే ప్రేమ కలిగి ఉండడం అంటే చాలా ఫ్రీగా ఉండడం, ఇష్టానుసారంగా ఉండడం అని కాదు. కానీ
ఆయనకు విధేయత చూపించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞను తప్పకుండా నెరవేర్చాలి. మన మనకు ఆయన ఏ ఏ ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని నెరవేర్చాలి. మనము విధేయత కలిగి జీవించాలి. మరి అలాంటి జీవితము జీవించాలంటే మనకు దేవుని కృప అవసరం, దేవుని యొక్క సహాయం అవసరం. మనము నిజమైన యథార్థమైన ప్రేమతో మన తండ్రిని ప్రేమించాలి. అదేవిధంగా మన నైబర్స్ని కూడా ప్రేమించాలి. మనము ప్రేమ కలిగి జీవించినప్పుడు మన క్రియలు కూడా ప్రేమతో కూడి ఉండాలి కదా. అలాంటి ప్రేమ కలిగినటువంటి జీవితం మనం జీవిద్దాం. మన క్రియలలోనూ మన మాటలలోనూ మనము ప్రేమను చూపిద్దాం. చాలామంది చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రేమను గురించినటువంటి ఈ వచనము చదివినప్పుడు ఆ ప్రేమలో భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్న ఈ మాటలు చదివి కొంతమంది చాలా ప్యానిక్తో కొంతమంది ఈ లోకంలో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి ఆ ప్యానిక్ కండిషన్ అంతా కూడా పోయింది అని ఒకరు సాక్ష్యం చెప్తూ ఉండడం నేను విన్నాను. చాలామంది బైబిల్ గ్రంథంలోని ఈ పత్రికను ఎక్కువగా చదువుతారు. తర్వాత యోహాను సువార్తను కూడా ఎక్కువగా చదువుతారు. ముఖ్యంగా క్రొత్తగా దేవుని తెలుసుకునేటువంటి వారంతా కూడా ఈ యోహాను రాసినటువంటి పత్రికలు చదువుతారు. దాని ద్వారా దేవుని ప్రేమను గురించి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. దేవుని దగ్గరకు అనేక మంది ఆకర్షించబడినట్లు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మరి అలాంటి ప్రేమను మనం ఇతరులకు కూడా చూపించడంలో తప్పేం లేదు. అయితే మనము నిజమైన యథార్థమైన ఆ ప్రేమను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలోనే నేర్చుకోగలుగుతాం. కాబట్టి అనుదినము మనము దేవుని సహవాసంలో ఉందాం. దేవుని వాక్యమును చదవడం, ధ్యానించడం అది ప్రాముఖ్యంగా పెట్టుకొని మన యొక్క సమయాన్ని ఎక్కువగా దేవునితో గడపడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి దేవా, ఇంతవరకు కాపాడిన దేవా, మరి ప్రభా ఈ దినం కూడా నూతనంగా సజీవంగా మమ్మల్ని ఉంచారు. మీరు ప్రేమించారు కాబట్టి తండ్రి మమ్మల్ని ఎంతో సజీవంగా ఉంచుతూ అనేక రకాలుగా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ ఉంటున్నారు. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే భయాలలో ఉన్నారో ఆ భయాలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రేమలో భయం ఉండదు మా తండ్రి దేవా. మరి నీ యొక్క ప్రేమను కలిగి ఎవరు కూడా భయము అనేది లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతోమంది మరి తమ యొక్క భయాల వల్ల అనేకమైన అనుమానాలతో కూడా ఉంటారు. ఆ అనేక అనుమానాల వల్ల ఒకలాంటి మానసికంగా అస్థిరతకు గురి అవుతూ ఉంటారు ప్రభా. అలాంటి పరిస్థితి ఎవరెవరికైతే ఉన్నదో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నీ కృప వారిపైన అధికంగా కుమ్మరించి ఆ మానసిక అస్థిరత నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి ప్రభా. దేని గురించి వాళ్ళు అంతగా భయపడి నీకు దూరం అయ్యారు, దేని గురించి ఈ లోకంలో ఎవరికి భయపడుతున్నారో మా ప్రభా, ఏ పరిస్థితులకు భయపడుతున్నారో అవన్నీ కూడా దయ ఉంచి మీరు వాటన్నిటిని కూడా తొలగించి వారికి స్వస్థత ఇవ్వమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి దావీదైతే చెప్తున్నాడు, నాకు భయం కలిగినప్పుడు నేను ఆయనను ప్రార్థిస్తాను అని. మరి అలాంటి కృపను అతనికి ఇచ్చినటువంటి దేవుడు మరి మాకందరికీ కూడా ఎవరైతే కష్టపడుతున్నారో ఆ విధంగా, ఎవరైతే మానసికంగా వేదనకు గురైతూ ఒకలాంటి అనిశ్చిత పరిస్థితికి గురవుతున్నారో, అభద్రతా భావానికి గురవుతున్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించండి. వారికినైనా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. నీ ప్రేమను వారు తెలుసుకొనిలాగున సహాయం చేయండి. ఎప్పుడైతే నీ ప్రేమను తెలుసుకుంటారో వారు ఆ పరిస్థితి నుంచి విడుదల పొందుకోగలుగుతారు. మా ప్రభా, నీవు అత్యంత అద్భుతకరుడమైనటువంటి స్వస్థత కలుగజేసే దేవుడు మా ప్రభా. గొప్ప సైకియాట్రిస్ట్ నాయన, మీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు మా ప్రభా. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ నీకే వారిని ప్రభా వారి యొక్క పరిస్థితిని అప్పగిస్తున్నాము. స్వస్థత శీఘ్రంగా దయచేయమని ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యంను చదివి ధ్యానించినప్పుడు ఎలాంటి రుగ్మతలైనా కూడా పోతాయి ప్రభా. అవన్నిటి నుంచి స్వస్థత పొందుకొనిలాగున
మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దయమేడ ఇంకా ఎవరైనా మరి భయంకరమైన ఆ, అస్వస్థతకు గురై హాస్పిటల్స్లో ఉన్నారేమో, శారీరకంగా ఉన్న ప్రతి అస్వస్థతను కూడా తొలగించగలిగిన గొప్ప దేవుడవు, స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవుడవు. వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మరి క్యాన్సర్ వ్యాధుల నుంచి, కిడ్నీ వ్యాధుల నుంచి ఏ స్నామంలో విడుదల కలుగును గాక. మా ప్రభా సంపూర్ణమైన స్వస్థతను వారికి అనుగ్రహించండి మా దేవా ప్రభా. మరి గుండె జబ్బులతోనూ, మరి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్తో, లంగ్స్లో ఉన్నటువంటి సమస్యలు, ఇంటెస్టైన్స్లో ఉన్న సమస్యలు ప్రభానైనా, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు ప్రభా, నరాల సంబంధిత ప్రతి వ్యాధి నుంచి కూడా యేసునామములో విడుదల, స్వస్థత కలుగజేయమని వేడుకొంచున్నాం. ఈ దినము సర్జరీలు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, స్వస్థత అనుగ్రహించండి. క్షేమంగా వారు ఆ సర్జరీలోంచి బయటికి రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దయచేతనే వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. అంతేకాదు ప్రభా, మరి ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉందో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కూడా వారికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాము. దయగల మా తండ్రి, ఈ దినము ఉద్యోగ జీవితాలలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించండి మా తండ్రి. ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి మా ప్రభా. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి నాయన. వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి నాయన. సంతానం అవసరమైన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి నాయన. వృద్ధులను, చిన్నారులను దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యంతో నింపండి మా తండ్రి దేవా. మరి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, అన్యాయాలకు గురైన వారు ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పకుండా న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. ఉద్యోగ జీవితాలలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా వాటిని అన్నిటి నుంచి ప్రభా యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నాయన, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి ప్రభా. నీ కృప చేతనే వారిలో వాక్యము పనిచేయనట్లుగా సహాయం చేయండి. వారి హృదయమును తెరవండి, వారి మనోనేతరాలను వెలిగించండి ప్రభా. నీ సిలువ విలువను వారు అర్థం చేసుకునేలాగా, నీ ప్రేమను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాన్న. మా ప్రభా, స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మీయమైన స్వస్థత, మానసికమైన స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగజేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ సన్నిధిలోనైనా వ్యసనాలకు గురై ఎంతో మంది భయంకరమైన వేదనకు గురవుతున్నారు. వాళ్ళనందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము. ఎప్పుడేం జరుగుతుందో మాకు తెలియదు. నీ రహస్య రాకడ కూడా చాలా దగ్గర ఉందని మేము నమ్ముతున్నాము. మేము సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. మా నాయన, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.